వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పరపల్లి లేఅవుట్ లో వేగంగా జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించిన హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి. చిరు ధాన్యాల సాగు పెంచడమే లక్ష్యంగా ఆర్డీటీ ఎకాలజీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయన్న మల్లారెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి. చివరి వరకు జగన్తోనే ఉంటారని తేల్చి చెప్పిన గురునాథరెడ్డి. ధర్మవరం పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వామి ఆలయంలో ఘనంగా అమావాస్య పూజలు, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ప్రకటిస్తే ఏమవుతుందోనని టీడీపీ భయపడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా 5 ఎంపీ స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాలతో కలిపి మొత్తం 21 మందితో 3 జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ జాబితాను సిద్ధం చేసింది. 3 జాబితాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్ని బీసీలకు 1 స్థానం మైనార్టీ, 3 స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. ముందుగా ప్రకటించినట్లుగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిగింది. ఎంపీ స్థానాల్లో 6 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు, 1 స్థానం ఓసీ, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. శ్రీకాకుళం నుండి పేడాడ తిలక్, విశాఖపట్నం నుండి మంత్రి బొత్స సత్యనారాయణ సవతిమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనేడు సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ స్థానానికి కేశినేని నాని, కర్నూలు ఎంపీ స్థానానికి గుమ్మలూరి జయరాం, తిరుపతి ఎంపీ స్థానం నుండి కోనేటి ఆదిమూలంలకు అవకాశం కల్పించారు. ప్రకటించిన 6 ఎంపీ స్థానాల్లో 5 స్థానాలు బీసీలకు కేటాయించారు. 21 మంది జాబితాలో 5 ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న మధ్యల గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. మంత్రిగా పనిచేస్తున్న జోగి రమేష్ ను పెడన నియోజకవర్గం నుండి పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. మధురపల్లి నియోజకవర్గానికి మైనార్టీ వర్గం నుండి నిస్సార్ అహ్మద్ కు కేటాయించారు. మంత్రిగా ఉన్న గుమ్మలూరి జయరాం కు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అనంతపురం సమీపంలోని ఉప్పరపల్లి లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఆప్షన్ 3 లేఅవుట్ లో ఇక్కడ మొత్తం 450 మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పటికే 240 నిర్మాణం ప్రారంభమైందని ఆయన తెలిపారు. వీటిలో 60 ఇళ్ల వరకు బేస్మెంట్ కూడా పూర్తయిందని తెలియజేశారు. ఈ నెలాఖరులోపు 100 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, అలాగే ప్రతి నెల 100 ఇళ్ల నిర్మాణం టార్గెట్ గా పెట్టుకుని ఈ మార్చి నెలాఖరులోపు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. 2వ విడత గృహ ప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మొత్తం అన్ని ఇళ్లలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక్కడ మౌలిక వసతులు కల్పన కూడా చేస్తున్నట్లు నరసింహారెడ్డి వివరించారు. ఈరోజు ఉప్పరపల్లి డి హౌసింగ్ కాలనీకి సందర్శనకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ 3 ఏజెన్సీ జైసీమా ఇన్ఫ్రా వాళ్ళు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ 450 ఇండ్లు మంజూరైతే అందులో దాదాపుగా 240 ఇండ్లు ప్రారంభమైనాయి. అందులో 60 ఇండ్ల వరకు పైకప్పు కూడా వేయడం జరిగింది. మరి ఈ నెలాఖరులోపు దాదాపుగా 100 ఇండ్లు నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు కూడా చేరుకునేదానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలకి మరో 100 ఇండ్లు, ఆ విధంగా మార్చి ఆఖరికి పూర్తి స్థాయిలో 450 ఇండ్లు కూడా ఈ లేఅవుట్లో పూర్తి చేసుకొని అందరూ మరి లబ్ధిదారులందరూ కూడా ఈ కాలనీలో చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనంతపురం నగరం సంబంధించిన లబ్ధిదారులకు ఇక్కడ కేటాయించడం జరిగింది. సో వారు అక్కడ మరి అధికమైన రూమ్ రెంట్ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడ త్వరితగతిన నిర్మాణం జరుగుతుంది. గత 3 నెలల క్రితమే ఇక్కడ ప్రారంభమైంది. మరి ఈ లేఅవుట్కు సంబంధించి మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ అన్ని పూర్తి స్థాయిలో ఉన్నాయి. మెటీరియల్ కూడా సఫిషియెంట్గా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ 3 ఏజెన్సీ కూడా చాలా త్వరితగతిన నిర్మాణం చేస్తున్నారు. మరి లబ్ధిదారులు కూడా ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నారు. వారే దగ్గరుండి వీటి క్యూరింగ్ అన్ని కూడా చేసుకొని నాణ్యత ప్రమాణాలు అన్నీ కూడా పాటిస్తూ ఈ కాలనీ త్వరితగతిన పూర్తయ్యేదానికి సన్నద్ధంగా ఉంది. అదేవిధంగా 2వ విడత గృహప్రవేశాల్లో కూడా ఈ కాలనీ సుందరంగా తయారయ్యేదానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో పని జరుగుతోంది. మరి 400 ఇండ్లు కూడా అతి త్వరలో పూర్తయి ఇక్కడ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. అదే మొత్తం ప్లాట్లు 800 వరకు ప్లాట్లు ఉన్నాయి. అందులో 450 ఇండ్లు మంజూరైనాయి. అందులో ఇప్పటి వరకు 240 ఇండ్లు ప్రారంభమైనాయి. మార్చి 31 తారీఖుకు మంజూరైన గృహాలన్నీ కూడా మరి వేగవంతంగా ప్రారంభమయ్యి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 450 ఇండ్లు కూడా మార్చి 31 తారీఖు నిర్మాణాలు పూర్తి చేసుకొని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరోవైపు లబ్ధిదారులు మాట్లాడుతూ తాము నగరంలో ఇళ్ల అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇక్కడ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని వివరించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే తాము ఇక్కడ గృహ ప్రవేశం చేస్తామని తెలిపారు. మటన్ మార్కెట్ దగ్గర ఉంటే నేను రెంట్కున్నాను. రెంట్ కట్టుకునేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రెడీ అయితేనే ఇక్కడ చేరుకోవాలని కూడా ఉన్నా. నేను సార్ వాళ్ళని కూడా తొందరగానే అడిగిన దానివల్ల నాకు కూడా రెస్పాన్స్ అయ్యి తొందరగానే రెడీ చేసి ఇస్తున్నారు. చాలా సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు హ్యాపీగానే ఉంది. పని కూడా చాలా స్పీడ్గానే జరుగుతుంది, బాగానే ఉంది వర్క్ అంతా అనే విధంగా. ఉప్పరపల్లి డీలో నాకు ఇల్లు వచ్చిన సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఇంటికి క్యూరింగ్ చేస్తూ మొత్తం కాలనీకి కూడా నేనే క్యూరింగ్ చేస్తున్నాను. సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న సార్లు, డిఈ సార్కి అందరికీ కూడా బాగా అన్ని విధాలుగా అన్నీ ఆదుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలుగా బాగా తొందరగా కూడా రెడీ అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో చిరుధాన్యాల సాగును విస్తృతంగా పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆర్డిటి ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇవాళ ఎకాలజీ సెంటర్లో పలు స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంత చిరుధాన్యాల పండుగ 2024 నిర్వహణను ప్రకటించాయి. ప్రభుత్వ శాఖలు మరియు 18 ఎన్జీఓలు ఆర్గనైజింగ్ పార్ట్నర్లుగా చేరాయి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 100 ఏళ్ల క్రితమే చిరుధాన్యాల సాగు జరిగిందని తెలిపారు. ఆ పంటలతో అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. అయితే గ్రీన్ రెవల్యూషనరీ కారణంగా అమెరికా తరహాలో మార్పులు వచ్చి ఇక్కడ కూడా చిరుధాన్యాల సాగు కనుమరుగైందన్నారు. చిరుధాన్యాలతో పాటు పప్పు దినుసులు సాగు విస్తృతంగా చేపట్టాలన్న అంశంపై రైతులు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. దీర్ఘకాలిక పంటలు అలాగే స్వల్పకాలిక పంటలు సంయుక్తంగా ఉండేటట్లు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల చిరుధాన్యాలపై పెద్ద ఎత్తున అవగాహన వచ్చి వాటి ద్వారా తయారయ్యే ఆహారపు పదార్థాల విక్రయాలు కూడా ఎక్కువగా వ్యాపారం జరుగుతున్నాయన్నారు. ఖచ్చితంగా పంట మార్పిడి జరగాలన్నారు. అనంతపురం జిల్లాకు మిల్లెట్స్కు వందల సంవత్సరాల సంబంధం ఉందన్నమాట. నిజంగా వందల వేల సంవత్సరాల సంబంధం ఉంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం అంటూ ఎప్పుడో పుట్టింది. ఏం చెప్పారంటే పుట్టినప్పుడు ఇక్కడ వ్యవసాయం అనేది మిల్లెట్, పల్సెస్, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఈ రెండు ద్వారానే ఇక్కడ వ్యవసాయం అనేది మొదలైందన్నమాట. మనం అందరం ఇప్పుడు కూడా వింటుంటాం, ఆ కాలంలో మేము ఇట్లాంటి పంటలు పెట్టేవాళ్ళము, అవి తినేదాని వల్లే మేము చాలా బాగా ఆరోగ్యంగా గట్టిగా ఉన్నాము, బలంగా ఉన్నాము అని కూడా మనం వినేవాళ్ళం. అయితే మధ్యలో ఏమైందంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆహార పంటలకు ప్రాధాన్యత తగ్గిపోయి వ్యాపార పంటలు ఎక్కువ రావడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మనకు ఎక్కువగా ఆయిల్ సీడ్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ వేరుశనగను ఎక్కువ మనం తీసుకురావడం అనేది జరిగింది. నవధాన్యాలు అంటే ఒకటే పొలంలోనే మనకు 8-9 రకాలైనటువంటి ధాన్య పంటలు 2 రకాలుగా ఉంటాయి. దాంట్లో చిరుధాన్యాలు ఉంటాయి, తర్వాత పప్పు దినుసులు కూడా ఉంటాయి. అదే దాంట్లోనే స్వల్పకాలికంగా వచ్చేటివి 70-80 రోజులకు, 90 రోజులకు వచ్చేటివి ఉంటాయి, 140-150 రోజులకు వచ్చేటివి ఉంటాయి అన్నమాట. ఆహారం కావాలా, ఆహార భద్రత ఉండాలా అనేటువంటి ఉద్దేశంతోనూ నవధాన్య సిస్టమ్ అనేది 100 సంవత్సరాలుగా ఇవాల్వ్ అయిందనమాట. మరి నల్లరేగడి నెలల్లో ఎట్లా ఉండాలా, ఎర్ర నెలల్లో ఎట్లా ఉండాలా, నెలల్లో ఎట్లా ఉండాలా, ఇసుక నెలల్లో ఎట్లుండాలా, లోతు లేని నెలల్లో ఎట్లుండాలా, ఇవన్నీ కూడా డిఫరెంట్ రకాలుగా నవధాన్యాల చుట్టూనే మన పంటల విధానం అనేది ఉన్నింది. అయితే దురదృష్టవశాత్తు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన పాత పద్ధతులు ఏమున్నాయో అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి కొత్త పద్ధతుల్ని అమెరికా వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ విధానాన్నే మనం గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు చాలా అరిష్టాలు కూడా జరగడం అనేది జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం ఏ విధంగా రివైవ్ చేయాలని చెప్పని ఆలోచన చేయడం అనేది జరిగింది. కొంతమంది మేము స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే దగ్గర 15-20 ఏళ్ళ నుంచి కూడా దీన్ని చెప్తున్నాం. ఈవెన్ వేరుశెనగ ఉన్నప్పుడు కూడా మేము చెప్తున్నాము, పంట మార్పిడి చాలా అవసరము. పంట మార్పిడే కాదు, పంటల్లో వైవిధ్యం కూడా చాలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. మేము కూడా ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ తరఫున గత 15-16 సంవత్సరాలుగా ఎక్కువ మిల్లెట్స్ని, మైనర్ మిల్లెట్స్ని కూడా ఎక్కువ ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మామూలుగా మిల్లెట్స్ అంటే సద్దలు, జొన్నలు, రాగులు సాధారణంగా అందరికీ అందుబాటులో ఈ మధ్య ఉన్నటువంటివి. బట్ వాటికి అదనంగా కొర్రలు కానివ్వండి, సామలు కానివ్వండి, అండు కొర్రలు కానివ్వండి, అరికలు కానివ్వండి, ఇట్లాంటివి 4-5 రకాలైనటువంటివి కూడా ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ మనం రివైవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి ఆలోచన రావడం జరిగింది. ఇటువంటి ఆలోచన రావడానికి చాలామంది ప్రేరణ కూడా ఉంది. దీన్ని కొంచెం మనం మార్కెట్లోకి కూడా తీసుకొని పోవాలా, రైతులు కూడా వినియోగదారులు కావాలా అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా పెట్టడానికి చాలా సంస్థలు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ప్యాంప్లెట్లో వాళ్ళ గుర్తులన్నీ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది. మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతూ ఆ తొలి పలుకులు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమీ ఉండవు, అంటే ఏది దొరికినా అక్కడ తినే వస్తువు మిల్లెట్స్ ఉంటుంది. ప్లస్ మిగతా రైతులు కానీ వాళ్ళు తినడం లేదు. సో వాళ్ళే మళ్ళీ తినేటట్టు చేయాలి అని ఒకప్పుడు ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద తినేవారు. సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ పంటని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఎలాగ వాళ్ళు తినాలి అనేది
తెలియచేయాలని ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకు అందరు ఎన్జిఓలు ఎవరైతే వాళ్ళు రైతులతో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఉంటుంది అని చూపిస్తారనమాట. అలాగే మేము పనిచేసే ఏరియాలో మేము కొంతమంది రైతులు చేస్తాం, అందరూ రైతులు అవగాహన కలుగుతుంది అన్నమాట. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచేదలేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇవాళ అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి తమ కుటుంబానికి ఎప్పటి నుండో అనుబంధం ఉందని, బంధుత్వం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏ రోజైతే సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారో ఆ రోజు తమకు కాంగ్రెస్ పార్టీకి బంధం విడిపోయిందన్నారు. వైఎస్ మరణం తర్వాత ఎన్నో కుట్రలు పన్ని జైలుకు పంపిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ కుటుంబంలో మరోసారి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలోకి నేను వెళ్లే ప్రసక్తి లేదన్నారు. సీఎం జగన్ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆయన గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని, వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తాపత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ నేను మా కుటుంబం తరపున, నా తరపున మీ అందరికీ ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను. మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు నా తరపున మా కుటుంబం తరపున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో, మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి 2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం. రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ విధంగా మేలు చేశాడనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది, ఆయన పేరు చేర్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు, దానికి రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడు అనేటువంటి ఆలోచనలతో భావనతో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా, ఆనవాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు, వారి కుటుంబం వెళ్తుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడూ విధేయులుగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది, అది మా కుటుంబ వ్యవహారం. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా భేదాభిప్రాయాలు ఉంటాయి, అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది. కొంతమంది కుట్రలు పని నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. ముందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. ఇంకా మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది. ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి మరి షర్మిలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రాన్ని విడిగొట్టారు,
కుటుంబాలను కూడా విడిగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది. పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది, లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఎవరిని ఏ అభ్యర్థిని ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళ గెలుపుకు మేము కుటుంబం మొత్తం పనిచేస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. పార్టీ ఏం ఆదేశిస్తే దానిపైనే నేను పనిచేస్తాను. ధర్మవరం పట్టణంలోని శ్రీ స్వయంభూ కాలభైరవ ఆలయంలో అమావాస్య పూజలు 2 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజారి ధనంజయ ఆచారి స్వామివారి విశేషంగా అలంకరించారు. అమావాస్య గడియల్లో దీపోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు బూడిద గుమ్మడికాయలపై దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం వేళ కంకణ ధారణ కార్యక్రమం నిర్వహించారు. గొట్లూరు గ్రామానికి చెందిన చిరంజీవి మల్లిక దంపతులు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గృహ దోషాలు, పనుల్లో ఆటంకాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలు ఉన్నవారు భైరవుని ఎదుట అమావాస్య రోజున దీపాలు వెలిగిస్తే అవన్నీ తొలగడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు సంక్రాంతి సందర్భంగా 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పూజారి ధనంజయ ఆచార్య తెలిపారు. భోగి రోజు స్వామివారికి అభిషేకం, సంక్రాంతి రోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు. ఇక ప్రజాబాట పట్టబోతున్నారు. ఇప్పటి వరకు సీఎం హోదాలో జనంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు పార్టీ అధినేతగా రాబోతున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రంలోని 5 రీజియన్లలో క్యాడర్ మీటింగ్లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. 4 నుండి 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. పార్టీ సభ్యులందరినీ ఏకం చేసి వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు జగన్. మొదటి సమావేశం జనవరి 25వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని బీవిల్లో జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 4 ప్రాంతాల తేదీలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. ఒక్క మీటింగ్ కు 3 లక్షల మంది పార్టీ క్యాడర్ తరలివచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పక్కా వ్యూహంతో జగన్ ఈ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎస్ఆర్ న్యూస్.